పిల్లలు గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ జిఎఫ్ఎల్ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్కి సంబంధించిన కృత్యాలను చేస్తున్నాం కదా. ప్రాథమిక అంశాలను మరో ఇంకొకసారి పునశ్చరణ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 3, 4, 5 తరగతుల వారికి తెలుగుకు సంబంధించిన దానిలో కథ అంశం ఉన్నది కదా. మనము కథలలో మనకు ఇచ్చిన బుక్లెట్లో ఉన్న ఒక కథను మనము చదువుకుని ఆ కథ ద్వారా కృత్యాన్ని పూర్తి చేసి నేర్చుకుందాం. ఈరోజు మనం ఊరు అనే కథను విందామా? ఓకే, ఈ ఊరు అనే కథ ముందుగా ఈ కథలో ఉన్న చిత్రాన్ని గమనిద్దాం. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు పిల్లలు? ఆ ఊరిలో కొండల నడుమ వాటి పక్కనే ఉన్న చక్కని పచ్చని పొలాల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఇల్లులు మనం ఇక్కడ చూస్తున్నాం. వానలు వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల నుంచి పారి వస్తున్న వాగులను మనం ఇక్కడ చూస్తున్నాం. కొండల మీదుగా వెళుతున్న దారిని మనం చూస్తున్నాం. పిల్లలు చక్కగా ఓడలతో ఊగుతూ ఆడుతున్నట్టు, ఈత కొడుతూ ఆడుతున్నట్లుగా చక్కగా వారి గ్రామంలో ఆడుకుంటున్నట్లుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతత కలిగిన ఊరుగా మనము ఇక్కడ గమనిస్తున్నాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం ఊరు అనే కథలోనికి వెళ్దామా? ఈ కథను మనం చదువుదాం. అమెరికాలో 2 స్నేహితులు ఉండేవారు. ఒక అమ్మాయి పేరు సౌజన్య. ఆమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పల్లెటూరు. ఇంకొక అమ్మాయిది అమెరికా. ఈమె పేరు సిరి. ఈమెకు తెలుగు మాట్లాడటం వచ్చు. వీళ్ళిద్దరూ చదువు కోసం అమెరికాలో కలిశారు. మంచి స్నేహితులు అయ్యారు మరియు ఒకే ఇంట్లో ఉండేవారు. ఒకరోజు సౌజన్యకి వాళ్ళ ఊరు గుర్తొచ్చి తను చాలా బాధపడింది. సౌజన్య, మీ ఊరిలో ఏముంటుంది? అంత బాధపడుతున్నావు అని సిరి అడిగింది. అప్పుడు సౌజన్య, నీవు పట్టణంలో పుట్టి పెరిగావు. మీకు మా పల్లెటూర్ల గురించి ఏం తెలుసు? పొద్దున్న కోడి కూతతో నిద్రలేస్తారు. వాకిట్లో మంచి మంచి ముగ్గులు వేస్తారు. మా ఊరిలో ఒక్క పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో మేము వేసవికాలం రాగానే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇంకా మా ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల మధ్య దాగుడు మూతలు ఆట ఆడుకునేవాళ్ళం. సాయంత్రం నాయనమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయే వాళ్ళము అని చెప్పింది సౌజన్య. అబ్బా, ఇంత బాగుంటుందా? నువ్వు చెప్తూ ఉంటేనే నా కళ్ళల్లో అవన్నీ తిరుగుతున్నాయి అని అన్నది సిరి. మీరు కూడా మీ ఊరు గురించి చెప్పగలరా మరి? ఓకేనా పిల్లలు? ఇప్పటివరకు మనం ఈ కథను చదువుకున్నాం కదా, విన్నాం కదా. ఈ కథలో ఉన్న 2 పాత్రల పేరేమిటి? సౌజన్య, ఇంకొకరు సిరి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఎవరు? సౌజన్య. అమెరికాకి సంబంధించిన వారు సిరి. అమెరికా వ్యక్తి అయినా కానీ సిరికి తెలుగు మాట్లాడటం వచ్చు. వీరిద్దరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుకుని, ప్రశాంతత గురించి, ఆ పల్లెటూరులో చక్కగా ఆడుకోవటం కానీ, ఆ బాల్యాన్ని కానీ, చక్కని ముగ్గులతో ఉన్న ఇళ్ళ వాకిళ్ళ గురించి మాట్లాడుకున్నారు కదా పిల్లలు. మన గ్రామంలో మన పరిసరాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి కదా. ఓకే, ఇప్పటి వరకు మనం కథకు సంబంధించి ఊరు యొక్క ప్రత్యేకతను, పల్లెటూరు యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గుర్తు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో 5 సంఖ్యలతో ఏర్పడిన పదాలను, 4 అంకెలతో ఏర్పడిన పదాలను
గుర్తించండి పిల్లలు. నేను కొన్ని గుర్తిస్తాను. మీరు అక్కడి నుంచి కొనసాగించండి. ముందుగా అమెరికాలో అనేది 5 అక్షరాల పదంగా ఉన్నది. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇది 4 అక్షరాల పదంగా ఉన్నది. మాట్లాడటం 4 అక్షరాల పదంగా ఉంది. చూడండి పిల్లలు, స్నేహితులు 4 అక్షరాల పదంగా ఉంది. బాధపడుతున్నావు, ఈ పదం చూడండి పిల్లలు, ఇది 7 అక్షరాల పదంగా ఉంది. నిద్ర లేస్తారు 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా గుర్తించి వాటిని ఈ విధంగా వరుస క్రమంలో రాసి చదవండి. ఓకేనా పిల్లలు? ఓకే.